బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసుల వ్యవహారంలో క్విడ్ ప్రోకో కోణం ఉన్నట్లు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. 9 నెలల దర్యాప్తు క్రమంలో ఈ విషయాన్ని గుర్తించింది. హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ 46 కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రల్ బాండ్లు భారత రాష్ట్ర సమితికి సమకూరినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతినివ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీని నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఫార్ములా ఈ రేస్ కేసు. దీనికి సంబంధించినటువంటి మొత్తం అభియోగాలన్నీ కూడా ప్రభుత్వాన్ని సమర్పించింది. దీని కింద క్విడ్ ప్రోకో కింద హస్తం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? అరవింద్ కుమార్, అదేవిధంగా మాజీ చీఫ్ ఇంజనీర్ రెడ్డితో పాటు సంబంధించిన కిరణ్ అనే వ్యక్తికి సంబంధించిన నలుగురిపై కూడా అభియోగం నమోదు చేసింది. ఈ క్రమంలో కూడా ఏమన్గా కేసీఆర్ ఏపీగా సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏదైతే గవర్నర్కు అంటే గవర్నర్తో పాటు కూడా ఎఫ్ఐఆర్ దీంతో పాటు ఛార్జ్షీట్ దాఖలు చేయడం లేదంటే అరెస్టు చేయడంపై కూడా అంటే గవర్నర్ అన్న తర్వాత అరెస్ట్ ఏదైతే ఛార్జ్షీట్ ఉంటుందనే దాని మీద సంస్థ అయితే వస్తుంది. అయితే 50 కోట్ల సుమారు అందులో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అందించాలని సోదరుగా బీఆర్ఎస్ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ కూడా అభియోగం నమోదైంది. దానికి సంబంధించి 2 సార్లు కూడా దీంతో పాటు 50 కోట్లతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఫండ్స్ అంటే ధరల విషయంలో కూడా ఫండ్ కూడా వచ్చినట్టు కూడా నమోదైంది. విచారణ చేపట్టి అంటే ఇది విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో నెలల పాటు విచారణ చేసి ప్రభుత్వం గవర్నర్ కోసం ఈరోజు కూడా నివేదికలు పంపించింది. ఈ క్రమంలో గవర్నర్ అన్నట్టు లాగానే ఛార్జ్షీట్ వేస్తారని ఏదైతే అరెస్ట్ ఉంటారని మాత్రం ఆ యొక్క ఉత్కంఠ వేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కలుస్తున్నారు, రాష్ట్రం కావాల్సిన నిధులు కావచ్చు ఇదే కోసం కూడా పంపుతున్నారు. సో ఈ క్రమంలో కూడా దీన్ని ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై మాత్రం రాజకీయాల్లో ఉత్కంఠ జరుగుతుందని చెప్పాలి. అయితే నియమంగా మాత్రం కేసీఆర్ ఉన్నారు, అదేవిధంగా ఏపీగా అరవింద్ కుమార్, ఏపీగా జీవన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా లేదా అంటే ఎవరు ఉన్న కేసీఆర్ అరెస్ట్ చేస్తారంటే కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలని కూడా నేపథ్యంలో కూడా మిగతా వారిని అరెస్ట్ చేసే అంశంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయం కూడా తెలుసుకునే క్రమంలో కూడా ఈ రోజు దీనికి సంబంధించి అయితే ఏపీ అంటే కీలకంగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.